నమస్తే. తెలంగాణలో ఒక హాట్ టాపిక్ డిస్కషన్ అవుతుంది, ముఖ్యంగా ఫోన్ సంబంధించినటువంటి కొనుగోలు అంశములు. దీంట్లో మంత్రి సీతక్కని ఇన్వాల్వ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పోషణ్ అభియాన్ అన్నటువంటి స్కీమ్లో సుమారుగా 30 కోట్ల అవినీతికి పాల్పడింది మంత్రి ధనసరి సీతక్క. 8,000కు దొరకాల్సినటువంటి ఫోన్ని దరిదాపుగా 11,650 రూపాయలు పెట్టి కొనడమేంటి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా కనబడతా ఉంది. దీని పట్ల సీతక్క గారు సైతం కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతో నిరూపించకపోయినట్లయితే చెప్పుతో కొడతా అంటూ కూడా ఆమె కొంత హాట్ కామెంట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్కి 48 గంటల టైం ఇస్తున్నాను, ఈలోగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, నా పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అంటూ ఆమె నోటీసులు కూడా కేసీఆర్కి పంపించడం జరిగింది. అసలు దీనిలో వాస్తవం ఎంత? నిజంగా సీతక్క చేసినటువంటి ఈ స్కామ్ నిజమేనా అబద్ధమా? అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఏమని స్పందిస్తారు అనేది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సన్యక్క గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అక్క నమస్తే. సో సీతక్క పైన వచ్చినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఈ స్కీమ్లో ఏదైతే పోషణ అభియాన్ అన్నటువంటి స్కీమ్లో అంగన్వాడీ సంబంధించినటువంటి సిబ్బందికి ఇచ్చేటువంటి ఫోన్లలో సో సీతక్క అవకతవకలు పాల్పడింది, 30 కోట్ల రూపాయలు ఆమె మొత్తం పక్కదారి పట్టించింది అనేది ఆరోపణ. సో దీంట్లో మీరు ఒక మహిళగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నేను ఒక్కడే చెప్తున్నా తమ్ముడు, వీళ్ళు అధికారం ఉన్నప్పుడు 2021 అట్లా అంగన్వాడీ మొబైల్స్ కోసం అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ ఏదో 8,000 అని చెప్పి దానికి అది ఇదేదో కలిసి మొత్తం కలిసి ఎంత కొన్నారు తమ్మి ఆధారాలతో సహా వచ్చిన దగ్గర గతంలో 2021 అట్లా 9,342 రూపాయలకు వీళ్ళు, అంటే 9,300 పై చిలుకుగా వీళ్ళు కొన్నారు. 5 ఏళ్లలో మొబైల్లో 5 ఇయర్స్ అయిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ధర చూసుకుంటే 25% మొబైల్స్ పెరిగినాయి. ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే 12,000 రూపాయలు కావాలి ఈ మొబైల్ కి, వీరు కొన్న మొబైల్ కి. కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చెప్పింది? 11,800 లెక్కన కొనమని చెప్తే మన తెలంగాణ ప్రభుత్వం 11,650 అంటే ఇంకా 150 రూపాయలకు తక్కువనే కొన్నది. అయితే ఇప్పుడు ఈ విషయంలో వీళ్ళు ఏమంటారు? మొత్తం కలిసి మేము కొన్నది ఇప్పుడు 11,650 కొంటే 14,500 కొన్నది అని చెప్పి ఒక ఆదివాసి బిడ్డ అయినా ధనసరి సీతక్క మీద వీళ్ళు ఆరోపణ చేయడం అనేది ఇదేమన్నా కరెక్టా? ఎందుకు నేను ఈరోజు మీ ముందుకు వచ్చినా అంటే ప్రతిసారి 10 సార్లు అబద్ధాన్ని కూడా ప్రతిసారి 10 నిజాన్ని కూడా అబద్ధాలు చేసే విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది నాకు అనిపించింది. నేను అనేది ఏంటంటే సీతక్క చేసిన ఇప్పుడు ఈ మాట్లాడిన విషయంలో వీళ్ళు అంటున్నారు కదా సిబిఐ, మేమేం చెప్తున్నాం, 2021లో మీరు చేసిన మొబైల్ దాని మీద సిబిఐకి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము రెడీగా ఉన్నాం. అక్క ఏమంటుంది? నాది ఎక్కడన్నా నేను తప్పు చేసినట్టు అనిపిస్తే, నేనేదో స్కామ్ చేసినట్టు అనిపిస్తే బయట పెట్టండి అని చెప్పేసి క్లారిటీగా చెప్పింది. మరి ఇవాళ మరి అసలు బిల్ ఎంత? 38,000 మందికి ఇవాళ మొబైల్స్ మనం ఇవ్వాలి. మొత్తం బిల్ వచ్చేసి 44 కోట్లు. వీళ్ళు ఏమంటారు 54 కోట్ల బిల్ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. ఇవాళ సీతక్క గురించి ఈ రకంగా ఇప్పుడు టీజీటీఎస్ ద్వారానే ఈ రోజు కూడా ఏం చేసిండ్రు, ఈ రోజు మొత్తం కలిపేసి మనకు ఇప్పుడు వీళ్ళకు టెండర్స్ పిలిచిండ్రు. మరి ఇదే టెండర్లు కాదు, మేము 8,000కి ఇస్తాము, మేమే 9,000కి ఇస్తామని చెప్పేసి మీరు వచ్చి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఇవాళ మీరెట్లా ఇవాళ సీతక్క గురించి అంటే ఇవాళ సీతక్క ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఒక జనరల్ సీటు, ఒక జనరల్ మంత్రి పదవిలో ఈమె ఒక ఆదివాసి బిడ్డ ఉందని మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆడపిల్ల గురించి, ఆడ కూతురు గురించి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ మీకు తెలుసు 20 సంవత్సరాలు, ఇప్పుడు 40-45 సంవత్సరాలు మీ ఇంట్లో పుట్టి పెరిగి 20 సంవత్సరాల గురించి పార్టీ కోసం పనిచేసిన ఒక బిడ్డని బయటకు పండించి ఆ చెల్లెని బయటికి పంపించేసి వ్యక్తులు మీరు ఏ మహిళ పైకి వస్తే మీరు ఓరుస్తారు? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మొబైల్ కొన్న తర్వాత తమ్ముడు ఎండిఎం అని మన సాఫ్ట్వేర్ అనమాట, మొబైల్ కి సంబంధించిన సాఫ్ట్వేర్. దానికి ఛార్జర్ ఉండొద్దా, పౌచ్ ఉండొద్దా, గ్లాస్ ఉండొద్దా, దానికి సంబంధించిన ఇవన్నీ ఓడిస్తాడు. ఇలా అయ్యే చుట్టాలు ఇస్తారా? ఇవన్నీ మనము దేనికి ఇచ్చినాము? అంగన్వాడీ లో గర్భిణీ స్త్రీలు వాళ్ళందరూ ఆ డేటా అంతా అందులో గోప్యంగా అంటే ఉంచబడుతుంది. తర్వాత వాళ్ళకి కావాల్సినవి ఏమొచ్చినా కూడా బెనిఫిట్స్ ఏమొచ్చినా నేరుగా వాళ్ళకు ఫేస్ రికగ్నిషన్. ఎందుకు కావాలని చెప్పేసి ఇంత మంత్రులు ఉన్నప్పుడు కూడా ఎందుకు కావాలని చెప్పేసి సీతక్క ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ, ఆమె చక్కగా పనిచేస్తుంది, ఏదో ఒక ఎలిగేషన్ చెయ్యాలి. ఎందుకు అని అంటే ఆమె గురించి ఇది మరి ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు ఏదైనా ఫోన్ కొనంగానే అయిపోద్దా? దానికి అన్నీ అయితే మనం సాఫ్ట్వేర్ అయితే చేయించాలి కదా. అంటే అవి మొత్తం అంటే ఇప్పుడు ఈ ఎండిఎం అనేది సాఫ్ట్వేర్ వేస్తే ఏమవుతుంది అంటే ఇంకా ఏ యాప్స్ డౌన్లోడ్ కావు, అంటే దానికి ఉన్న టెక్నాలజీ వేరే వాటికి యూజ్ కాదు. కాబట్టి ఇక ఈ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి పోదు. అంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వాలి, లీక్ ఇవ్వాలని చెప్తున్నారా? అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ నేను ఒక సత్యవతి రాథోడ్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు.
మీరు కూడా అమ్మా, మీరు కూడా రాజకీయాలలో ఉన్నారు, ఒక మహిళ ఎదగాలని కోరుకుంటున్నాం, కానీ మీరు సీతక్క మీద మాట్లాడేటప్పుడు అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇంతసేపు సామాజిక వర్గాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఎవరైనా ఒక్కరు ఏ కులం వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆ కులములతోనే ఆన్సర్ ఇస్తే ఇది రాజకీయం కాదు. విమర్శలు విమర్శలు అనేది ఉండాలి. కానీ మీరు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మరి మీ గతంలో మీ కేసీఆర్ గారి కూతురు మరి అవినీతి చేసిందని చెప్పి మీరు బయటకు పంపించినామని చెప్పారు. మా అవినీతి గురించి మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ సీతక్క గారి గురించి క్లారిటీగా మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా. మీరు నేను ఇవాళ ఆధారాలతో సహా వచ్చిన మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్తున్నారు కదా. మేము కాదని అనట్లేదు కదా. మరి ఓపెన్ ఇప్పుడు ఇది అందులో కూడా ఎట్లా తమ్ముడు అంటే ఇది టెండర్ సిస్టమ్ కూడా కేంద్ర పరిధిలోనే జరిగింది. ఇది దాంట్లో అవకాశం ఎక్కడుంది ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి? ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, నిజంగా మీకు దమ్ము ధైర్యం కలేజా ఉన్నోడు మరి సీతక్క మీద 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఎందుకు గెలవలేదు? ఇవాళ గిరిజన బిడ్డని ఎందుకు కల్పించుకున్నారు? ఆమె చేసే సేవలు ఇవన్నీ కూడా ఇవాళ ఆమె మీద ఆరోపణలు చేసుకుంటా ఇష్టం వచ్చినట్టుగా అంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా? గతంలో సీతక్క గారు కరోనా టైంలో నేను అదే చెప్పబోతున్నా. వాళ్ళ ఆరోపణ ఏంటంటే అప్పుడు వాళ్ళేమో సార్ బట్టలు పట్టుకోవడానికి గిరిజనులకి వాళ్ళు ఉన్నటువంటి ఆదివాసులకి బట్టల మూటలతో రీల్స్ చేసుకున్నది, ఇప్పుడేమో పైసల మూటలు మోస్తుంది. చెప్పనా తమ్మి, కరోనా టైంలో వాస్తవంగా ఇవాళ గుట్టలు చెట్లు ఎక్కుతూ ఆమె చేసే సేవని ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. సిగ్గు కొంచెం శరం కొంచెం అన్న ఏమన్నా ఉందా? మీరు ఎవరైనా స్వచ్ఛంద కార్యక్రమం చేసిండ్రా? నిజంగా ఎవరైనా చేసిరా? బీఆర్ఎస్ సమయంలో ఉన్నప్పుడు వీళ్ళే ఉన్నారు కదా అధికారంలో, ఏ ఒక్కరికన్నా వీళ్ళు సాయం చేసిరా? ఇంకొకటి వస్తుంది, అది 20-25 వేలకు సోషల్ మీడియాలో పనిచేస్తుంది. అది కెమెరా తీసుకపోతుంది, ఆ బురదల వైపు పొరుతుంది. బీఆర్ఎస్ ఒకటి ఉంటది, అది పోయి కాళేశ్వరం బాపు కాళేశ్వరం కట్టింది ఓ బాపు అని వరుతుంది చూడు. దానికి ఎన్నోసార్లు చెప్పిన సీతక్క కాల్గొట్టుకి నువ్వు పనికిరావు, రీల్స్ రాని అంటావు. నీ బతుకు సోషల్ మీడియా బతుకునిది. సీతక్క చేసిందంటే నువ్వేం పని చేసినావో ఇవాళ బహిరంగ చర్చకు వస్తావు చూద్దాం. నువ్వు ఏం పని చేసినావు? ఉద్యమం అప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, ఉద్యమం చేసే టైంలో నువ్వు సీతక్క ఉద్యమాలకు కాదు ఇవాళ దేశవ్యాప్తంగా ఆమెను గుర్తించిండ్రు. రీల్స్ చేసిందామా కనిపించిందా? నేను చాలా సందర్భాలలో చూసిన, నీకు ఎన్నోసార్లు చెప్పిన, నీ బతుకు మొత్తము సోషల్ మీడియాలల్లో నువ్వు డబ్బుల కోసం చేయడమే తప్ప నువ్వు సీతక్క నానే అంత అర్హత నీకు లేదు. నీకు పార్టీలు ఏం పదవి ఉందని పార్టీలు ఎన్నిసార్లు పని చేసినావని నువ్వు ఇవాళ సీతక్క గురించి మాట్లాడుతున్నావు. ఒక గిరిజన బిడ్డ మీద నువ్వు రీల్స్ రాని అని మాట్లాడుతున్నావు. 100% ఆమె కోవిడ్ టైంలో దగ్గర 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అప్పుడు 2019లో పెట్టేసి ఇంటింటికి పోయి సేవలు చేసింది. అది రీల్స్ అంటే నేను ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నారంటే ఆమెకు ఆదర్శంగా ఎంతో మంది ముందుకొచ్చిండ్రు. అక్క మీతో పాటు మేము కొంతమంది బియ్యం ఇచ్చిండ్రు, కొంతమంది ఉప్పులు ఇచ్చిండ్రు, పప్పులు ఇచ్చిండ్రు, మొత్తం స్వచ్ఛందంగా. అప్పుడు ఈ రీల్స్ అన్నది చూడు, అది ఒకటి ఉంటది, ఎంత చెప్పినా ఇక దానికి అంతే ఉంటది. ఇక అది మారదనమాట. పందికేం తెలుసు పౌండ్స్ పౌడర్ వాసన అన్నట్టు దానికి ఎంత చెప్పినా సీతక్క విలువ దానికి తెలియదు. సీతక్క గురించి చాలా మాట్లాడుతున్నావు. సీతక్క చేసిన దాంట్లో నువ్వు 10% నువ్వు పని చేసినట్టయితే చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. కానీ నీ పేరు తీసి నీ గురించి మాట్లాడితే నా స్థాయి దిగజారుతుంది. ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీవు రాజకీయంగా విమర్శించు, నువ్వు సీతక్క గురించి మాట్లాడినావనుకో నేను ఖబర్దార్. నీకు ఒక్కడే చెప్తున్నా, నేను ఇష్టం వచ్చినట్టుగా అమ్మ, ఆడపిల్లలము మనం అందరము సామాజికంగా మనము ఇవాళ రాజకీయాలలో ఎదగాలి. దానికి ఎవరు కాదు. ఆమె ఎప్పుడు ఎవరి మీద ఎవరిని మాట అన్నది చెప్పండి. మరి మీ నాయకురాలు మీ ఇంట్లో మీ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? అంటే బయట వాళ్ళకొకటి లోపల వాళ్ళకొక న్యాయం చేస్తారా? ఈమె మాట్లాడుతుంటే ఇంకొక ఉంటదయ్యా, నా పేరేందో నాకు తెలియదు కానీ ఆమె బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి నిలబడి ఇక మోడీ గారి గురించి తిడుతుంది, సీఎం రేవంత్ అన్న గురించి తిడుతుంది. అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. అంటే నోరుంది కదా అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒకవేళ సీతక్క గారు తప్పు చేయనట్టయితే ఉంటే ఇంత ఉలిక్కి పడడం ఎందుకు? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఇప్పుడు నిజంగా ఉంటే అబద్ధం ఊర్లు తిరగొచ్చు అన్నట్టుగా ఇవాళ మనం సైలెంట్ గా ఉంటే మీరు ఏమంటారు? తప్పు చేసిందేమో అందుకని చెప్పి ఏమంటలేదు అంటారు. అవునా కదా చెప్పండి. మరి ఇంతమంది అవును ఖండిస్తాం. ఇప్పుడు మాట తప్పు చేయనప్పుడు మాట పడరు ఎవరు. సీతక్కని ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించండి. శాంసంగ్ కంపెనీ వాడు సంగీతుడు ఎవడో మరి వానే చెప్పమని చెప్పండి. ఎక్కడ అవినీతి, ఎక్కడ ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎక్కడ ఏం జరిగిందని చూపించాలి కదా. ఒక వీడియో కూడా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆ మొబైల్ సంబంధించినటువంటిది ఆ మోడల్ రావట్లేదు, అది బంద్ అయిపోయింది.
సో అది యాక్చువల్గా అది 8,000 7,000 చిల్లరే ఉంది అని చెప్పేసి ఒక వీడియో కనబడతా ఉంది. ఒకటి చెప్పను నాన్న, నరంలే అది టెండర్ అయితే ఓపెన్ టెండర్ కాదు కదా, ఇప్పుడు టెండర్ లేకుండా వీళ్ళనే టెండర్ లేకుండా పిలుచుకున్నారు. ఓకే, మరి ఇది కేంద్ర పరిధిలోనే టెండర్ ద్వారా వేసింది. మరి అప్పుడు వీళ్ళు వేయొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు ఎవడో పనికి మళ్ళీ నా కొడుకుంటాడు, టెండర్ రాడని ఉంటాడు కదా, బట్ట కలిసి మీద వేస్తారు సీతక్క మీద. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, ఒక ఆదివాసి బిడ్డ, సరే కమ్యూనిటీ కూడా పక్కన పెడదాం, ఈమెకు ధనసరి సీతక్క అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆమె ఒక 600 నుంచి 800 రూపాయల లోపల కట్టుకునే చీర ఆమె సాదా సీదగా ఇవాళ ఆమె అంగు ఆరబాటలు ఎప్పుడన్నా చూసినావా తమ్మి నువ్వు? ఆమె చేసే సేవలు చూడాలి మనం. నేను అన్నది ఏంటంటే, ఆరోపణ ఒకవేళ మీ దగ్గర ఉంది, ఎవిడెన్స్ ఉందనుకోండి, చూపించి మీరు మాట్లాడండి. ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే రాజకీయాలు అనేది ఎక్కడ? రాజకీయంగా విమర్శించుకోవాలి కానీ ఇట్లా మరీ ఇంత దారుణంగానా? అబ్బాబ్బాబ్బా, ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత, ఇంత చేస్తున్న తర్వాత నేను ఒకటే చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులకి, 2021లో మీరు కొన్న మొబైల్కి మీరు చేసిన కుంభకోణం సిబిఐకి మీరు రెడీగా ఉన్నారా? మేము రెడీగా ఉన్నాము, మీరు నిరూపించండి ఎక్కడ తప్పు జరిగింది అనేది, చూయించి మాట్లాడాలా కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. సో సెల్ ఫోన్ సంబంధించినటువంటి స్కామ్ పైన విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి క్రిషాంక్ కేంద్ర మంత్రికి లేఖ రాయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒకటి చెప్పనా, 10 లేఖలు రాసుకోండి. వద్దని ఎవడన్నాడు? ఎవరికి భయము? ఇప్పుడు ఉన్నాయి లేని ఉన్నాయి, నీలిమ ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే నీలిమ కంపెనీ, నీలిమ రియల్ ఎస్టేటు, ఈ కార్, ఇవన్నీ రాత్రి ఏర్పడ్డాయి. అంటే మీరందరు మరి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి జరిగిన అవినీతి గురించి మాట్లాడదాం పదండి, మరి వెళ్దాం. ఇవన్నీ మీరు చేసిన స్కామ్స్ అన్ని మీకు ఉన్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తి కూడా అదే చేసిందని అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏముంటది, పచ్చకామెలు అనుకో లోకమంతా పచ్చగానే ఉంటది కాబట్టి సీతక్క మీద అంటారు. సీతక్క గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఆకాశం మీద వస్తే మీ మీదనే పడుతుంది. ఎందుకంటే ఎంతసేపటికి ఆమెను కళ్ళలో పెట్టుకుంటారు. ఇలా ఎంత చక్కగా అంగన్వాడీ స్కూల్స్ చక్కగా నడుస్తుంటే, వాళ్ళకి ఇన్ని మంచిగా మొబైల్స్ ఇచ్చి ఇంత సాఫ్ట్వేర్ ఇంత డెవలప్ చేస్తుంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. అంటే ఏ విధంగా రాజకీయాన్ని ఏ విధంగా విమర్శించాలి అనేది కూడా అధికారం కోల్పోయిన తర్వాత తమ్మి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఏదైనా ఉంటే ఆధారాలతో బయటికి రండి. మీకు నోటీస్ కూడా పంపించింది కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు కేసీఆర్ నోటీస్ పంపించాల్సిన అవసరం? ఇప్పుడు ఒక్కటి చెప్పనా, ఏది ఉన్నా తమ్ముడు నేను దేనికైనా రెడీ అని చెప్తున్నారు. ఎవరు తప్పు చేయనప్పుడు అట్లనే మాట్లాడతారు. తప్పు చేసిన మియాం అంటారు. ఇలా వీళ్ళందరూ ఎందుకు మూసుకొని ఉన్నారు? ఇలా ఎంతమంది ఉద్యమకారులు, మహిళలు ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు అవకాశాలు లేవు? మీరు చెప్పండి. ఇవాళ ఎంతసేపటికి పేడ ఆర్టిస్టు 2 ఉంటారు, వాళ్ళు మాట్లాడమే తప్ప నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక పదవిలో ఉన్న మహిళలు ఎవరైనా మాట్లాడుతున్నారా తమ్మి? మీ స్టూడియోకి ఎప్పుడైనా వచ్చిరా తమ్మి? చెప్పండి. వాళ్ళు కూడా ఆ పార్టీకి అధికార ప్రతినిధులు అంటారు కదా, ఆ మహిళలు కూడా ఇద్దరు కాదు. మా ఇప్పుడు అధికార ప్రతినిధులు ఎవరు చూపించమనండి ఒకసారి. ఆ పదవులు ఏం పదవులు ఇచ్చిండ్రో, ఎక్కడ వీళ్ళకు అధికార ప్రతినిధులు పదవులు ఇచ్చినారో నేను ఇవ్వద్దు అనట్లేదు. మహిళలు ఏ పార్టీలోనే డెవలప్ కావాలి, కానీ అర్హత లేని వ్యక్తులు ఒక అర్హతను మించి మాట్లాడొద్దు అంటున్నా నేను. సో ఆమె కూడా మాట్లాడుతూ కొంత సహనం కోల్పోయినట్టుగా మాట్లాడుతుంది. సో ఆమె చేసినటువంటి తప్పుకి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. నేను ఒకటే చెప్తున్నా తమ్మి, ఇట్లా రెడ్ హ్యాండ్ గా దొరికింది ఇవన్నీ మాటలు మాట్లాడద్దు. ఎప్పుడైనా మీరక్కడ ఆరోపణ, మీరక్కడ నిజాలు బయట పెట్టి మీరు రుజువు చూపించినాక మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాటలు మిగిలిపోతాయి. మనిషికి ఎంత బాధ వేస్తుంది? ఇప్పుడు ఆమెకున్నది ఏముంది తమ్మి? ఆమె జీవితం ఏముంది? జాతికి అంకితం చేసింది. ఇవాళ ఆమెకు ఏసీ రూములు కావాలి, ప్యాలెస్లు కావాలి, డైమండ్ నెక్లెస్లు పెట్టుకోవాలి, డైమండ్ కమ్మలు పెట్టుకోవాలి, ఏం లేదు. సాదా సీదగా గీడ కూర్చుంటే, రోడ్డు పక్కనే కూర్చుంటది, ఇంత అన్నం పెడితే తింటది అక్క. తెలియదా మీకు అవన్నీ? అంటే దాన్ని కూడా వీళ్ళు రీల్స్ అంటారు. అంటే ఈ మధ్య కాలంలో రీల్స్ వచ్చిన, అంతకుముందు రీల్స్ ఉన్నాయేవి? మీరు ఒక మాట చెప్పండి. ఎవరైనా క్రియేట్, కానీ మీ బీఆర్ఎస్ కను ఉన్నంత పిచ్చి సోషల్ మీడియా పిచ్చి ఎవరికి లేదు. ప్రపంచంలో అందరికి తెలుసు. తిమ్మిని బొమ్మిని చేస్తారు, బొమ్మిని తిమ్మిని చేస్తారు. నేను అనేది ఏంటంటే నిరూపించండి. నిరూపించి నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా. ఎందుకు అనంటే, ఒకవేళ నిజాలు ఏమని ఉంటే బయట పెట్టండి. ఆరోపణ అనేది ఆమె చేసే సేవని చూడండి, ఆమె చేసే కమ్యూనిటీని చూడకండి. ఆమె చేసే సేవలు అందరికీ తెలుసు, మీకందరికి కూడా తెలుసు. ఇవాళ ఆమె మీద ఎంతమంది 100 మంది పోయి నిలబడ్డారు గెలిపించడానికి బీఆర్ఎస్ నుంచి. ఎందుకు ఓడిపోయినారండి? ఈమెను సీతక్క గారిని ఎందుకు గెలిపించుకున్నారండి? ఆమె సేవలు కావాలి అని ములుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ యావత్ ప్రపంచం సీతక్కకు ఒక మంచి పేరుని, ఏదో సీతక్క మీద కూడా ఎలిగేషన్ వేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఈ మొబైల్ మీ స్కాములు తెస్తే లక్షలు ఉన్నాయి, 100 ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో కమిషన్ల కకృతి పడి తెలియదు అందరికీ. మీరు తప్పుపుచ్చుకోవడానికి సీతక్క మీద బురద జల్లడం అనేది
కరెక్ట్ కాదు, ఖబర్దార్ అని. అంటే దీంట్లో అసలే లేదా ఇప్పుడు సీతక్క అదే నిప్పులేంది పొగలేదు ఒకటి పొగరాదని చెప్పేసి ఇప్పుడు అన్నటువంటి ఒక మీరు సామెత అన్నారు- ఉంటా మీరు- ఉంటది. మీరు అన్నారు ఒకటి నేను చెప్పాను, నిప్పు లేని పోగుందా, మీకేముందా, ఎక్కడ జరిగింది, ఎవరి దగ్గర జరిగింది, ఎట్లా జరిగింది. టెండర్ వేసినోడు ఒకవేళ ఇప్పుడు 100 మంది టెండర్ పార్టిసిపేట్ చేస్తారు, మన టెండర్ రాదు, బయటకు వచ్చి ఏమంటాడు, అంత అవినీతి జరిగిందండి, అది కామన్ గా అంటాం ఎవరైనా. ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ 09 ఒకటి చెప్పండి నాన్న. మోడల్ 6,990 రూపాయలు అది కనబడుతుంది. సరే నేనేమంటున్నా, మీరు అది చూపి దాంట్లో కావాల్సిన సాఫ్ట్వేర్ ఎవడు ఇలా అయ్యే చుట్టాలు కడతారా? సాఫ్ట్వేర్ కి సంబంధించింది ఇప్పుడు మొబైల్ ఒక్కటే చూస్తున్నాం, ఈ మొబైల్లో సాఫ్ట్వేర్ అసలు ఉట్టిగానే ఇస్తారా? ఉట్టి ఇప్పుడు దీనికి ఒక పౌచ్ కావాలి, ఛార్జర్ కావాలి, దీనికి సాఫ్ట్వేర్ కావాలి, ఇవన్నీ వేయకుండానే కేంద్ర ప్రభుత్వం ఇంత కొనమని చెప్పిందా? మీకు ఒకవేళ నేను అదే చెప్తున్నా కదా, మీకు చేతులు మారినాయి, సీతక్క అకౌంట్లోకి వచ్చినాయి, సీతక్క డబ్బులు తీసుకుంది, ఇది చేసిందంటే మీరు ఆధారాలు చూపించి మాట్లాడండి, నేను వద్దనట్లేదు కదా. అప్పుడు వాట్ ఈజ్ ప్రజలే తెలుసుకుంటారు కదా. గాలి మాటలు మాట్లాడి బట్ట కాల్చి మీరు చేస్తే మాత్రం మంచి మర్యాద ఉండదు నేను చెప్తున్నా. ఓకే రైట్. సో మొత్తానికి ఇది కేంద్రం నుంచే ఆల్రెడీ కేంద్రం నుంచే టెండర్ ద్వారా నిర్ణయించినటువంటి దాంట్లో గోల్మాల్ జరిగేటువంటి అవకాశం లేదు. కావాలని చెప్పేసి ఒక గిరిజన బిడ్డ ఒక మంత్రిగా ఉండడం ఓర్చుకోలేకనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉన్నట్టయితే మీరు నేరుగా రాండి, చర్చకు ఎక్కడికైనా కానీ సిద్ధంగా ఉంటాం తప్పించి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఇటువంటి నెగిటివ్ పోస్టులు పెట్టుకొని ఇటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా చట్టపరంగా అలాగే ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి సీతక్క ఆ రోజు చేసినటువంటి కరోనా సమయంలో చేసినటువంటి సేవలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఆమె రీల్స్ స్టార్ కాదు, రియల్ స్టార్ అన్నటువంటి ఉద్దేశాన్ని సైతం కూడా సంధ్యారెడ్డి గారు అయితే తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.